హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాక్స్ ఇన్ఫోటెక్. ఈరోజైతే మనం PixelLab అప్లికేషన్ గురించి చూద్దాము. ఇదేంటంటే యూట్యూబ్ థంబ్నెయిల్స్ని ప్రిపేర్ చేయడానికి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. దాని ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. PixelLab ఓపెన్ చేయగానే ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా డౌన్లోడ్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి, గూగుల్ ప్లే స్టోర్లోకి. ఇది ఫ్రీ అప్లికేషన్ అనమాట. PixelLab అని టైప్ చేస్తే చాలు. ఇక్కడ ఏంటంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని వస్తుంది, మీకైతే ఇన్స్టాల్ అని వస్తుంది. ఆ బటన్ మీద ప్రెస్ చేయండి. సో సింపుల్గా అప్లికేషన్ అనేది ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇదేంటంటే డిఫాల్ట్గా న్యూ టెక్స్ట్ అనేది వస్తుంది. సో డిఫాల్ట్ టెక్స్ట్ అయితే ఇది కదా, మీరు ఇది డిలీట్ అయినా చేసుకొని న్యూ టెక్స్ట్ అయినా రాయొచ్చు, లేదంటే అందులోనే టెక్స్ట్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. న్యూ టెక్స్ట్ రాయాలి అనుకుంటే ఒకవేళ మీకు కింద ఏ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీకు న్యూ టెక్స్ట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడైతే స్లైడ్స్ చూడండి, దీనిలో డిఫరెంట్ స్లైడ్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ స్లైడ్ కావాలంటే టైప్ ఆ విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఏంటంటే శాంపుల్దే యూస్ చేస్తున్నాను నేను. ఇక్కడ వచ్చేసేసి న్యూ టెక్స్ట్, డిఫాల్ట్ టెక్స్ట్ అనేది ఉంటుంది శాంపుల్ దాంట్లో. ఒకవేళ మీకు న్యూ టెక్స్ట్ ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నేను ఏంటంటే మనకి యూట్యూబ్ థంబ్నెయిల్స్కి కావాల్సిన ఎడిటింగ్ మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడైతే నేను ఏ మీద క్లిక్ చేశాను, క్లిక్ చేయగానే మనకి టెక్స్ట్ అనే ఆప్షన్ వచ్చింది, దాని మీద క్లిక్ చేయాలి. ఆ టెక్స్ట్ ఆప్షన్లో ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఈ ఆప్షన్స్లో మీకు ఏది యూస్ఫుల్ అనుకుంటే అది యూస్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను మీకు టెక్స్ట్ అని ఎంటర్ చేయగానే టెక్స్ట్ వచ్చింది కదా, ఇదైతే నేను మిడిల్లో ప్లేస్ చేస్తున్నాను. సో ఎడిట్ అని రాస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మన ఛానల్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంగ్లీష్ కదా, ఛానల్ నేమ్ అని చెప్పేసి నేను జాక్స్ ఇన్ఫోటెక్ అయితే ఎంటర్ చేస్తున్నాను. చూడండి, జాక్స్ ఇన్ఫోటెక్ అని చెప్పి టైప్ చేశాను. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను సైజ్ ఇంక్రీజ్ చేయాలి అనుకుంటున్నాను. మనం జనరల్గా అంతే కదా, టెక్స్ట్ ఫార్మాటింగ్ ఎలా చేస్తాం, ఫస్ట్ టెక్స్ట్ని ఎంటర్ చేస్తాము, ఆ తర్వాత సైజ్ ఇంక్రీజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా సైజుని అయితే పెట్టాలి అనుకుంటున్నాను. సో ఈ విధంగా సైజు ఇంక్రీజ్ చేశాను చూడండి, ఈ విధంగా సైజుని అయితే ఇంక్రీజ్ చేశాను. సో ఇది వచ్చేసి నాకు కలర్ కావాలి. ఆ తర్వాత మనం కలర్ అప్లై చేద్దాం అనుకుంటాం కదా, కలర్. సో కలర్లోకి వెళ్ళి కలర్ ఆప్షన్ ఉంటుంది కదా మీకు, ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ అయితే నేను బ్రైట్గా ఉంటుందని రెడ్ని అప్లై చేశాను. సో రెడ్ అప్లై అయిపోయింది. నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి. ఇది చాలామందికి తెలియదు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా అప్లై చేయాలా అనుకుంటారు. జనరల్గా ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, అంటే టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఎనేబుల్ చేయండి. డిఫాల్ట్గా ఒక కలర్ వచ్చింది. మీరు ఇంకా వేరే కలర్స్ కావాలి అనుకుంటే వేరే కలర్స్ అయినా మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు అంటే గ్రేడియంట్ కలర్స్ ఉంటాయి ఇందులో, అంటే ఏంటంటే మిక్స్డ్ కలర్స్ ఉంటాయి, అవైనా మీరు చూస్ చేసుకోవచ్చు. నాకు జనరల్గా ఏంటంటే మామూలు కలర్ చాలు. నేనైతే బ్యాక్గ్రౌండ్కి వచ్చి బ్లాక్ కలర్ ఇద్దాం అనుకుంటున్నాను. సో నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే బ్లాక్ ఇచ్చాను అనమాట. సో టెక్స్ట్ అయితే ఈ విధంగా ఉంది. సో నాకు కర్వ్ షేప్ కావాలి అనుకుంటున్నాను. కర్వ్ షేప్ కావాలి అనుకుంటే ఈ విధంగా కర్వ్ షేప్ని కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీన్ని తీసుకెళ్ళి నేను పైన రీప్లేస్ చేశాను. లేదు అంటే ఏంటంటే మనకి ఇలా నేను హ్యాండ్తో అయినా రీప్లేస్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, చూపిస్తాను ఉండండి. రొటేట్ చేసుకోవాలి అనుకుంటే ఇలా, ఇదేంటంటే ఇలా రొటేషన్ కావాలి అనుకుంటే రొటేషన్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ 3D టెక్స్ట్ కావాలి అనుకుంటే 3D టెక్స్ట్ ఎనేబుల్ చేస్తే 3D టెక్స్ట్ కూడా వస్తుంది. సో నేను డిజేబుల్ చేస్తున్నాను, అవసరం లేదు కాబట్టి. షాడో కావాలి అనుకుంటే మిర్రర్ ఇమేజ్ లాగా ఇది ఎనేబుల్ చేసాము అంటే ఇది మనకి షాడో కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రిఫ్లెక్షన్ అంటే మనకి వాటర్ ఇమేజ్ లాగా రిఫ్లెక్షన్ కావాలి అనుకుంటే ఇది రిఫ్లెక్షన్ కూడా ఈ విధంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి స్పేసింగ్ అంటే ఏంటంటే లెటర్ స్పేసింగ్ ఉంటుంది. లైన్ స్పేసింగ్ అంటే లైన్కి మధ్య స్పేసింగ్ కావాలంటే అదా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇది లైన్ స్పేసింగ్, ఇది వచ్చేసి స్పేసింగ్, లెటర్ స్పేసింగ్. బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసాము, కర్వ్ షేప్ ఇచ్చేసాము. స్టైల్స్ కావాలనుకుంటే ఇవిగోండి బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, ఇవి మనం ఏదైనా స్టైల్స్ కావాలంటే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మాస్క్ అనేది నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఎండింగ్లో చెప్తాను మాస్క్. నెక్స్ట్ వచ్చేసి ఒపాసిటీ అని ఉంది కదా, ఈ ఒపాసిటీ ఎందుకంటే కలర్ని బ్రైట్ చేయడానికి, లైట్ చేయడానికి ఒపాసిటీ అనేది యూస్ చేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇచ్చేసాం కదా. నెక్స్ట్
సైజ్ ఇంక్రీజ్ చేసాము. రిలేటివ్ పొజిషన్, ఈ రిలేటివ్ పొజిషన్ ఏంటంటే ఈ యారోని ప్రెస్ చేసినట్లయితే పైకి ఆల్రెడీ ఉంది కాబట్టి అది రావట్లేదు, డౌన్ యారోని ప్రెస్ చేస్తే కార్నర్స్ మూవ్ అవుతుంది అనమాట, డౌన్కి వస్తుంది. మిడిల్కి ప్రెస్ చేస్తే మిడిల్కి వస్తుంది. నేనైతే ఇది అప్పకు ప్రెస్ చేయాలనుకుంటున్నాను, సో ఇది అప్పుకుందనమాట. ఆ తర్వాత మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా షేప్స్ని ఇన్సర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ చూడండి డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయి. ఇవి మీరు ఏ షేప్స్ కావాలంటే ఆ షేప్స్ని మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇందులో కలర్ అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఏంటంటే దాంట్లోనే మీరు టెక్స్ట్ కావాలనుకుంటే టెక్స్ట్ని కూడా రాసుకోవచ్చు అనమాట. నేనైతే ఇప్పుడు ఇది యూస్ చేయట్లేదు, సో నేను క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక ఇమేజ్ని గ్యాలరీ నుంచి తీసుకోవాలనుకున్నారనుకోండి, ప్లస్ సింబల్ మీద పైన ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పేసి తీసుకోండి. ఫ్రమ్ గ్యాలరీ అని చెప్పేసి మీకు చాలా ఇమేజెస్ అయితే ఉంటాయి. నేను పిక్చర్స్లోకి వెళ్తున్నాను. సో క్యాన్వా ఇలా చాలా ఇమేజెస్ ఉన్నాయి. నేను డౌన్లోడ్ ఇమేజెస్లోకి వెళ్తున్నాను. ఇక్కడ డౌన్లోడ్స్లోకి వచ్చి ఇదిగోండి ఈ బాబు ఇది అయితే తీసుకుంటున్నాను, ఫోటో సెలెక్ట్ చేశాను. ఇది ఎందుకు తీసుకున్నానో మీకు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఇది సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా మనం చేయొచ్చు అనమాట. కావాలంటే రొటేట్ కూడా చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా సైజుని ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా నేను ఇక్కడ అయితే నేను పెట్టాలనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటోకి వచ్చేసి మనం ఆ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉంది కదా, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ ఎఫెక్ట్ ఇందులో. ఇదేంటంటే దేనిలో కూడా మనం ఎలా వైట్ బ్యాక్గ్రౌండ్స్ ఎలా తీయాలనుకుంటామో PixelLabలో ఏంటంటే వైట్ బ్యాక్గ్రౌండ్ తీయటం చాలా ఈజీ అనమాట. దీన్ని ఎలా చేయొచ్చో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. చూడండి ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ తీయడానికి మనకి మాస్క్ పక్కన ఆప్షన్ ఒకటి ఉంటుందన్నమాట, ఎరేజ్ కలర్ అని చెప్పి. ఎరేజ్ కలర్ చేసి ఎనేబుల్ చేసినట్లయితే మనకి ఆ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఏ కలర్ అయినా సరే పోతుందన్నమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ఎఫెక్ట్, మీరు మర్చిపోవద్దు. అందుకే మీకు ఎండింగ్ వరకు చూడమన్నాను. వీడియో అక్కడక్కడ చూస్తే మీకు ఏం అర్థం కాదు. సో చూడండి ఇప్పుడైతే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎరేజ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ థంబ్నెయిల్ ఎడిటింగ్ అని చేద్దాం అనుకుంటున్నాను. సో థంబ్నెయిల్ ఎడిటింగ్ అని రాయాలంటే లేదు అంటే థంబ్నెయిల్ ఎడిటింగ్ లేకపోతే రాద్దాము, థంబ్నెయిల్ ఎడిటింగ్ అని రాస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడైతే మళ్ళీ ఏం చేయాలి, మనం న్యూ టెక్స్ట్ని ఒకటి తీసుకోవాలి. సో ఏ అని చెప్పేసి తీసుకొని టెక్స్ట్లోకి వెళ్తున్నాను. ఎడిట్ చేయాలి కదా ఇందాకట్లాగానే. సో ఇదిగోండి ఇక్కడ థంబ్నెయిల్ అని చెప్పేసి రాస్తున్నాను. ఓకేనా, థంబ్నెయిల్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇదిగోండి ఇది వచ్చేసింది ఇక్కడికి. ఇదైతే నేను లార్జ్ చేయాలంటే సైజులోకి వెళ్ళాలి. మళ్ళీ మీకు ఇంకొకసారి రీక్యాప్ అవుతున్నట్లు ఉంటుంది చూడండి. థంబ్నెయిల్, సో ఓకేనా, థంబ్నెయిల్ అని చెప్పేసి తీసుకున్నాను. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలంటే మళ్ళీ సేమ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, సో ఆ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి మీరు కలర్ని అయితే చేంజ్ చేసుకోండి. ఈ కలర్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ వైట్ ఉంది కాబట్టి రెడ్ పెట్టుకోవచ్చు, థంబ్నెయిల్. ఓకేనా, నెక్స్ట్ ఒకవేళ మీరు ఫాంట్ ఏదైనా మార్చుకోవాలంటే ఫాంట్లోకి వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఫాంట్ అనేది మీరు ఏది కావాలంటే చంక్ ఫైన్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడు జనరల్ రెగ్యులర్ ఫాంట్నైనా మీరు తీసుకోవచ్చు. రెగ్యులర్ ఫాంట్ని తీసుకున్నాను. థంబ్నెయిల్ ఇక్కడికి వచ్చేసి కొంచెం మనకి ఏంటంటే హైలైట్గా కనపడాలి కదా టెక్స్ట్ అనేది, ఇంకొక టెక్స్ట్ని తీసుకుంటున్నాను. ఎడిటింగ్ అని రాస్తున్నాను. ఎడిట్ అని ఉంది కదా, సో దీంట్లోకి వెళ్ళి మనం మళ్ళీ ఎడిటింగ్ అని చెప్పేసి థంబ్నెయిల్ ఎడిటింగ్ కాదు కదా, థంబ్నెయిల్ క్రియేషన్ అని చెప్పేసి, లేకపోతే క్రియేట్ థంబ్నెయిల్ అని, థంబ్నెయిల్ చేయడం ఎలా అని రాద్దాం ఇక్కడ. సో చేయడం ఎలా అనేది తెలుగులో రాద్దాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మనకి ఏంటంటే తెలుగు టెక్స్ట్ని ఎలా మోడిఫై చేయాలో కూడా అర్థమైపోతుంది. థంబ్నెయిల్ చేయడం అంటే యా కదా, సో థంబ్నెయిల్ చేయడం ఎలా, ఓకేనా, థంబ్నెయిల్ చేయడం ఓకేనా, ఎలా అని రాద్దాం అనుకుంటున్నాను. సో లా అని చెప్పేసి రాస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి క్వశ్చన్ మార్క్ ఒకటి కావాలి కదా, ఇది ఓకేనా. ఇప్పుడు నేను ఓకే చేస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి సైజ్ ఇందాకట్లాగానే సైజుని ఇంక్రీజ్ డిక్రీజ్ కూడా మనం చేయొచ్చు. చూడండి ఇదిగోండి థంబ్నెయిల్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్
ఇది అండు ఆప్షన్ అనమాట. థంబ్నెయిల్ చేయడం ఎలా, సైజుని డిక్రీజ్ చేసుకుందాం అనుకున్నారు, ఇదిగోండి థంబ్నెయిల్ చేయడం ఎలా అని పెట్టారు. దీనికి కొంచెం సైజ్ పెంచి ఇట్లా కావాలి అనుకుంటే ఇలా అయినా పెట్టుకోవచ్చు. థంబ్నెయిల్ చేయడం ఎలా అని చెప్పేసి ఇలా అయినా పెట్టచ్చు. ఓకేనా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చేయడం ఎలా అనేది మీరు వేరే కలర్ ఇచ్చుకోవాలనుకున్నారనుకోండి, సేమ్ ఆప్షన్ ఏముంది, మాస్క్ పక్కన మనకి మాస్క్ కాదు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని కరువు పక్కన బ్యాక్గ్రౌండ్ అని ఉంది. సో దీన్ని ఎనేబుల్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మిక్స్డ్ కలర్ ఇద్దాం. ఇప్పటి వరకు ఏంటంటే మామూలు కలర్స్ ఇచ్చాం, గ్రేడియంట్ కలర్ అయితే ఇచ్చి చూపిస్తాను మీకు. చూడండి బాగుంది కదా. ఈ విధంగా మనం ఏంటంటే ఎడిటింగ్ అనేది చాలా ఈజీ వేలో పిక్సెల్ ల్యాబ్ని యూస్ చేసుకొని థంబ్నెయిల్ ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ఇది మనకైతే ఈ ఆప్షన్స్ ఎక్కువగా యూస్ఫుల్ అవుతాయి. ఇంకా చూడండి, ఇంకా కావాలి అనుకుంటే ఇమేజ్ సైజుని కూడా మనం ఇంక్రీజ్ డిక్రీజ్ ఇక్కడ కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రమ్ కెమెరా కానీ ఫ్రమ్ గ్యాలరీ కానీ, ఫ్రమ్ గ్యాలరీ అంటే ఏంటంటే టెక్స్ట్లోకి ఇమేజ్ ఇన్సర్ట్ అవుతుంది. తర్వాత ఫ్రమ్ కెమెరా అని ఉంటే మనము మన కెమెరాలో పిక్చర్స్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇమేజ్ సైజుని కూడా ఇందాక నేను హ్యాండ్తో డిక్రీజ్ చేస్తాను కదా, అలా కాకుండా ఇక్కడ ఇమేజ్ సైజ్ ఆప్షన్ యూస్ చేసుకొని కూడా మనం ఇమేజ్ సైజుని డిక్రీజ్ చేసుకోవచ్చు. కలర్ కావాలంటే కలర్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరైతే ఏం చేస్తారంటే కొన్ని ఎఫెక్ట్స్, బేసిక్ ఎఫెక్ట్స్ అర్థమైనాయి కాబట్టి మీరు ట్రై చేయండి ఓన్గా. మీకు ఖచ్చితంగా మీకు ఇది బాగా అర్థమవుతుంది. ఏంటంటే ఏ అప్లికేషన్ అయినా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ చేసి చేయడానికి ట్రై చేయండి. 1-2 డేస్ మీరు చేశారు అంటే దాని మీద పర్ఫెక్ట్ అయిపోతారు. ఇదైతే నేను యూస్ చేస్తున్నాను కాబట్టి నాకు ఈ అప్లికేషన్లో బాగా అడ్వాంటేజ్ అనిపించింది. దేనికి బాగా అడ్వాంటేజ్ అనిపించింది అంటే జనరల్గా చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ 1. సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కలర్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత గ్రేడియంట్ కలర్స్ని కూడా మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. థంబ్నెయిల్స్ అనే కాదు, ఏదైనా ఫోటో మీద ఏదైనా టెక్స్ట్ రాసుకోవాలి అన్నా, తెలుగు టెక్స్ట్ ఏదైనా ఎఫెక్టివ్గా రాయాలన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ తెలుగు టెక్స్ట్కి మనం ఫాంట్ మారుద్దాం. ఫాంట్ ఆల్రెడీ మనం ఎలా ఫాంట్ అనేది మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, తెలుగు ఫాంట్స్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి. ఇక్కడ ఫాంట్లో మై ఫాంట్స్ అని ఉంది కదా, ఇక్కడ రామభద్ర ఫాంట్ బాగుంటుందని చెప్పాను కదా, ఇలా ఇదైనా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ విధంగా మనము థంబ్నెయిల్స్ అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. మీరైతే ఏంటంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇక్కడ మీకు మాస్క్ ఎఫెక్ట్ని అయితే సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే యూట్యూబ్ ఇమేజ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి చూస్తున్నాను. కస్టమ్లోకి వెళ్ళాలి. ఇక్కడ ఏం చేయాలి అంటే యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మనం థంబ్నెయిల్స్ చేయాలి అనుకుంటే పైన డాట్స్ ఉన్నాయి కదా, దాంట్లోకి వెళ్ళి యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది కస్టమ్ సెలెక్ట్ చేసుకొని చేసుకోవాలన్నమాట. తర్వాత ఓకే చేయాలి. సో సైజ్ అయితే మీకు 1280x720 సైజ్కి మారిపోయింది, మీరు చూడొచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మీరు మాస్క్ ఎఫెక్ట్ని ఎలా చేయాలో మనం చూద్దాము. మాస్క్ ఎఫెక్ట్ని చేయాలి అంటే మాస్క్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ఒక సమ్ పార్ట్ అనేది ఇది కట్ చేస్తుంది అనమాట. సో నేనేం చేస్తాను అంటే ఇప్పుడు నేను గ్యాలరీ నుంచి ఒక ఇమేజ్ని అయితే, గ్యాలరీ వద్దు సారీ, నేనైతే ఇప్పుడు షేప్స్ అనేది ఒకటి తీసుకుంటున్నాను, ఏదో ఒక షేప్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ షేప్ని తీసుకొని ఎక్స్టెండ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దాని మాస్క్ ఎఫెక్ట్ని సింపుల్గా నేను ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే కట్ చేస్తుంది ఒక సమ్ పార్ట్ని అయితే. సో మాస్క్ ఎఫెక్ట్ని ఇప్పుడు ఏం చేయాలి, కిందకి వెళ్ళి మనం ఇప్పుడు ఇదైతే కలర్ అప్లై చేస్తున్నాను. ఫస్ట్ షేప్కి కలర్ అప్లై చేసిన తర్వాత మాస్క్ ఎఫెక్ట్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. టిక్ చేయండి కలర్ అప్లై చేసిన తర్వాత. ఆ తర్వాత మాస్క్లోకి వెళ్ళండి. సో మాస్క్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మాస్క్ అని ఉంటుంది. మాస్క్ ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇదేం చేయాలి అంటే కట్ అయిపోయింది కదా, ఎనేబుల్ చేస్తే అది కట్ అయిపోతుంది. దీని షేప్ని తిప్పాలి అనమాట. ఆ తర్వాత దాని మీద ఏంటంటే ఏదైనా టెక్స్ట్ రాయాలంటే రాసుకోవచ్చు. కాకపోతే మనం ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ముందు బ్యాక్గ్రౌండ్ ఒక ఇమేజ్ని అయితే తీసుకోవాలి. తీసుకొని దాని మీద ఇలా ఒక షేప్ని, ఏదో ఒక షేప్ని, మీకు ఇష్టమైన షేప్ని తీసుకొని ఈ విధంగా కట్ చేసేసి అట్లా పెట్టవచ్చు అనమాట. నేను ఫైనల్గా ఉండే ఇమేజ్ని అయితే నేను మీకు చూపిస్తాను. టైం కన్జంప్షన్ వల్ల నేను ప్రాసెస్ అయితే మొత్తం చూపించలేదు. మీకు కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను వీడియో చేసి పెడతాను. మనము ఈ ఇమేజెస్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి అంటే మొత్తం మోడిఫికేషన్స్ అయిపోయిన తర్వాత లాక్ చేయాలి. ఈ విధంగా ప్రతిదీ లాక్ చేస్తే ఏంటంటే
అంతా అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ రాంబస్ సింబల్ ఉంది కదా, దాంట్లో ఉంటుంది అనమాట లాక్ ఆప్షన్. సో ఇంక ఇవేమి మూవ్ అవ్వవు అనమాట, మొత్తం కూడా ఒకటే ఇమేజ్ లాగా ఉంటుందన్నమాట. ఇదైతే మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జాక్స్ ఇన్ఫోటెక్.